వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒంగోలులో 25,000 మందికి పట్టాలు ఇవ్వడమే ముఖ్యమన్నారు. ఎంపీ అభ్యర్థిగా మాగుంటా ఉంటే అన్ని నియోజకవర్గాల్లో బాగుంటుందని ఆయన చెప్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలు పట్టనట్టుగా ఉంటున్నారని, తానే అధిష్టానంతో తగదా పెట్టుకున్నట్టు కనిపిస్తోందన్నారు. అధిష్టానానికే లేని బాధ నాకెందుకని బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. అధిష్టానం ఏం చెబితే అదే చేస్తానని బాలినేని తన ఒంగోలు చూసుకుంటానని చెప్పారు. 5,000 మందికి పట్టాలు ఇవ్వాలి, దానికోసమే నేను చేసుకుంటా. ఇప్పుడు ఎంపీ విషయంలో ఇవన్నీ కూడా అందరూ కూడా అన్ని నియోజకవర్గాలకి బాగుంటుందనే ఉద్దేశంతో నేను పోరాటం చేస్తాను. మిగతా ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు వేసినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ వాళ్ళు ఎవరు కూడా పట్టినట్టుకున్నట్టు నాకెందుకు, నేను ఒక్కరిని అధిష్టానంతో నేనేదో తగాద పెట్టుకున్నట్టు ఇవన్నీ నాకెందుకు. ఇది అధిష్టానం ఏం చేస్తే అది చేసేదానికి సిద్ధంగా ఉంది. వాళ్ళకి లేని బాధ నాకెందుకు ఒక్కరికి. కాబట్టి నేను నా ఒంగోలు నియోజకవర్గంలో పట్టాలు ఇచ్చేదానికోసం ప్రయత్నం చేసుకుని నా ఒంగోలు నియోజకవర్గంలో నేను బాగు చేసుకునేందుకు ప్రయత్నం చేస్తాను. నేను అడుగుతున్నాను, అలిగారు తీసుకెళ్ళి పోయారని మాట్లాడుతూ ఉన్నారు. నేను నా ఒక్కడి కోసం అడుగుతున్నానా? ఎంపీ అనేది స్టేషన్ వాళ్ళకి ఇస్తే బాగుంటుంది, అన్ని నియోజకవర్గాలు బాగుంటుందని ఉద్దేశంతో నేను అడుగుతున్నా. లేదు మిగతా వాళ్ళకి ఎవరికి మాకు స్టేచర్లో అవసరం లేదు, మాకు వాళ్ళు ఎవరు పట్టుకున్నప్పుడు నాకు ఒక్కడికి ఎందుకు? నాకే స్టేచర్ లేదా ఒంగోలులో? నా ఎంపీతో నేను గెలుస్తానా? నా ఇదితో నేను గెలుచుకుంటా. నా ప్రజలకి నేను పట్టాలు ఇచ్చుకొని మాట చెప్పాను, ఆ మాట ప్రకారం చేసుకుంటా. పార్టీ మారుతున్నాడు అంటారు, ఎందుకు వచ్చిన వాళ్ళు నాకు? నేను ప్రశాంతంగా నా ఒంగోలు నియోజకవర్గంలో నా ప్రజల కోసం నేను నా మాట నిలబెట్టుకునే దానికోసం నేను ప్రయత్నం చేసుకుంటా. ప్రతి దానికి నన్ను బోధద్దు చూస్తూ ఉన్నారు ప్రతి విషయంలో. కాబట్టి నేను వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒంగోలులో 25,000 మందికి పట్టాలు ఇవ్వడమే ముఖ్యమన్నారు. ఎంపీ అభ్యర్థిగా మాగుంటా ఉంటే అన్ని నియోజకవర్గాల్లో బాగుంటుందని ఆయన చెప్తున్నట్లు తెలిపారు. ఇక నియోజకవర్గ ఇన్ఛార్జీలు పట్టనట్టుగా ఉంటున్నారని, తానే అధిష్టానంతో తగదా పెట్టుకున్నట్టు కనిపిస్తోందన్నారు. అయితే అధిష్టానానికి లేని బాధ నాకెందుకని బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. అధిష్టానం ఏం చెబితే అదే చేస్తానన్న బాలినేని తన ఒంగోలు చూసుకుంటానని చెప్పారు. రైట్, ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సంజన. ఈ రోజు ఏదైతే గత కొద్ది రోజులుగా ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి జగన్ కి దగ్గర బంధువు, ప్రకాశం జిల్లాలో వైసీపీకి పెద్ద తలకాయగా చెప్పుకునే బాలినేని శ్రీనివాసరెడ్డి మీద గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారుతాడని చెప్పి ప్రచారం జరుగుతుందో దానికి ఈ రోజు ఫుల్ స్టాప్ పడిందని చెప్పుకోవాలి. విజయవాడ నుంచి ఒంగోలు వచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలక కామెంట్స్ అయితే చేశారు. అయితే తాను మొదటి నుంచి ఒంగోలు ఎంపీ ఆయన ఇళ్ల పట్టాలు 25,000 మందికి ఇళ్ల పట్టాలకి ఇవ్వడానికి సంబంధించిన నగదుని ప్రభుత్వం చాలా మంజూరు చేయించడంతో పాటు మొదటి నుంచి ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వాలని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి పట్టుబట్టిన వ్యవహారం మన అందరికీ తెలిసిందే. అయితే దాని మీద గత కొద్ది రోజులుగా ఇటు అధిష్టానం వద్ద మాగుంట శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు, మాగుంట శ్రీనివాసరెడ్డిని పూర్తిగా పక్కన పెట్టి ఈ పలువురు పేర్లను ఇటు రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో సత్యనారాయణ రెడ్డితో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రోజా పేరు, అట్లాగే ప్రస్తుతం వైద్య సుబ్బారెడ్డి కుమారుడు ఎవరైతే ఉన్నారో విక్రాంత్ రెడ్డి, వీళ్ళందరి పేర్లని ఒంగోలు ఎంపీగా పోటీ చేయడానికి వైసీపీ అధిష్టానం ఆ పేర్ల పరిశీలనలో ఉంది. అయితే దీని మీద అలకబోలిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు ఎంపీ టికెట్ మాగుంటకి ఇస్తేనే పోటీ చేస్తారని చెప్పి గతంలో ఎన్నోసార్లు అధిష్టానం దగ్గర చెప్పిన పరిస్థితి ఉంది. తన డిమాండ్ ఏదైతే ఇళ్ల పట్టాలతో పాటు మాగుంటకి టికెట్ ఇవ్వాలనేది ప్రధానంగా బాలినేని శ్రీనివాసరెడ్డి దృష్టి సారించారు. అయితే ఏదైతే వైసీపీ అధిష్టానం ఉందో జగన్ అధినేత జగన్ కూడా అధిష్టానం పెద్దలు కూడా మాగుంటకి అయితే టికెట్ ఇచ్చేది లేదు, అది కాకుండా ఇంకేది అడిగినా కానీ చేస్తాము, ఒక మాగుంట విషయాన్ని పక్కన పెట్టమని చెప్పి తేల్చి చెప్పిన పరిస్థితి ఉంది. నిన్న విజయవాడలో ఎవరైతే కీలక వైసీపీ పెద్దలు ఉన్నారో సభ్యులు కూడా బాలినేని కలిసి ఈ విషయాన్ని క్లారిటీ ఇచ్చారు. మాగుంట కాకుండా మిగతా విషయాలు ఏదైనా అడగమని చెప్పి, దాంతో ఆయన కాదు నాకు మాగుంట టికెట్ ఇవ్వాలని చెప్పి కొంత ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు ఒంగోలు వచ్చిన బాలినేని కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఏదంటే మాగుంట కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా పర్లేదు, అధిష్టాన నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. అయితే మాగుంట శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇస్తే ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 కాన్స్టిట్యూషన్ ఉన్నాయో వారందరికీ ఉన్నారు కాబట్టి బాగుంటుందనే ఉద్దేశం మీద ఆయన టికెట్ అడిగాము.
అయితే నేను ఒక్కరిని మాత్రమే పట్టించుకుంటున్నాను. మిగతా ఆ 6 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మాగుంట టికెట్ కోసం పట్టినట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో నాకంత అవసరమేముంది, నేను అధిష్టానంతో గొడవ పెట్టుకున్నట్టు పరిస్థితి కనపడుతుంది తప్ప వాళ్ళెవరూ రావట్లేదు. దీంతో నాకు అవసరం లేదు. ఒకవేళ ఒంగోలు ఎంపీ టికెట్ ఎవరికి ఇచ్చినా గానీ నేను సపోర్ట్ చేస్తాను. ఒక ఎంపీగా మాగుంట నాకుందని కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అట్లాగే మాగుంట బాలినేని శ్రీనివాసరెడ్డి ఏదైతే పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తల్ని మొత్తం ఖండించారు. తాను చెప్పకుండానే కొన్ని మీడియా సంస్థలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రాసుకుంటున్నారని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి కొంతమంది మీడియా సంస్థల మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సురేష్.